గ్యాస్ సిలిండర్ల కొరత హైదరాబాద్ నగరంలో పెను సంక్షోభానికి దారితీస్తోంది. గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో మెజారిటీ హోటల్స్, రెస్టారెంట్స్ మూతపడుతున్నాయి. మరికొన్ని పరిమిత మెనూస్తోనే నెట్టుకొస్తున్నాయి. ఈ ప్రభావం ఆన్లైన్ ఫుడ్ డెలివరీస్ పైన గట్టిగా పడుతోంది. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం ఆర్డర్స్ చాలా వరకు తగ్గిపోయాయని డెలివరీ బాయ్స్ చెప్తున్నారు. ముందు బాగుండేది. ఆర్డర్ పడ్డంబడే ఇచ్చేటోళ్ళు తొందర పోగానే ఇట్లా ఇప్పుడు 10 మినిట్స్ వెయిట్ టైం, 5 మినిట్స్ అట్లా వెయిట్ అయిపోతుంది. అట్లా అవుతుంది. ఇప్పటి వరకు 18 ఆర్డర్స్ కొట్టేటోళ్ళము. ఇప్పుడు 13 ఆర్డర్స్ అయినాయి అంతే. టిఫిన్స్ కానీ అవే వస్తాయి ఎక్కువ. మిగతా ఏవి రావట్లేదు. ఇంకా ఐస్ క్రీమ్స్ అంట ఇవి ఇట్లాంటి రెస్టారెంట్లలో ఏం లేదు ఇంతకు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. గ్యాస్ సిలిండర్ సప్లై నిలిచిపోవటం వల్ల నగర వ్యాప్తంగా అనేక హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడినటువంటి పరిస్థితులను చూస్తున్నాం. అయితే ఆన్లైన్ లో ఫుడ్ డెలివరీ చేసే బాయ్స్ పరిస్థితి ఏ విధంగా ఉంది, గతంతో పోలిస్తే ప్రస్తుతం ఆర్డర్స్ ఏ విధంగా వస్తున్నాయి ఏంటి అనేది తెలుసుకుందాము. మనతో పాటు స్విగ్గీ డెలివరీ బాయ్ సురేంద్ర గారు ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాము. నమస్తే అండి. ప్రజెంట్ చూస్తున్నాము చాలా హోటళ్లు, రెస్టారెంట్లు అన్ని కూడా క్లోజ్ అయిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి మీకు ఆర్డర్స్ ఏ విధంగా వస్తున్నాయి? ఆర్డర్స్ అయితే మ్యామ్ ఒక 2 డేస్ వరకు అయితే ఏం పెద్ద ప్రాబ్లం లేకున్నది. కాకపోతే 2 డేస్ నుంచి నిన్నటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాము. కొంచెం రెస్టారెంట్స్ దగ్గర కూడా మేము కూడా అబ్జర్వ్ చేస్తున్నాము, అడుగుతున్నాము సార్ సిచ్యువేషన్ ఏంది, ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ అని చెప్తే వాళ్ళు కూడా అంటున్నారు సార్ కొంచెం షార్టేజ్ అయితే కనపడుతుంది అన్నారు, ఎక్స్పెషల్ నిన్నటి వరకు. బట్ ఈ రోజు సిచ్యువేషన్ అయితే మాత్రము చాలా రెస్టారెంట్స్ ఏమైందంటే రెస్టారెంట్లో స్టార్టర్స్ అండ్ బిర్యానీ కొన్ని ఉంటాయి. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్టార్టర్స్ కంప్లీట్గా బంద్ చేసి ఓన్లీ బిర్యానీ సేల్ చేయడానికి వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే అది కొంచెం కట్టెల మీద అట్లా మేనేజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. స్టార్టర్స్ ఇవి అయితే చాలా వరకు తగ్గిస్తున్నారు. మార్నింగ్ టైంలో మాకు కొన్ని టిఫిన్స్ ఇవి లైవ్ ఆర్డర్స్ ఉంటాయి. అదేంటంటే కంపల్సరీ సిలిండర్ తోటి చేసే దాని మీద చేసేది అవి అయితే మాత్రము కొంతవరకు అయితే ఎఫెక్ట్ అయితే కనపడుతుంది. ఆర్డర్స్ అయితే మాత్రం కొంచెం ఎఫెక్ట్ అయితే కనపడుతుంది. ఆటోమేటిక్గా మేము నిన్న ఏంటంటే ఇది మాకు వచ్చేసి ఎస్పెషల్లీ ఇది పీక్ సీజన్. ఈ హలీము మొన్నటి వరకు T20 ఉన్నది, కొంతవరకు ఎర్నింగ్స్ అనేది మాకు కనపడింది. ఇప్పుడు ఒక 2 వీక్స్ 1 వీక్ ఒక 10 డేస్లో మనకు రంజాన్ ఆ సీజన్ ఉంది కాబట్టి ఈ హలీం ఇవి ఉంటాయి కాబట్టి కొంతవరకు ఆర్డర్స్ ఫ్లో అనేది కొంత కనపడుతుంటుంది. ఇది కూడా మాకు ఎఫెక్ట్ కనపడుతుందండి. నెక్స్ట్ సమ్మర్తో ఉంది కదా, దానివల్ల కూడా ఆర్డర్స్ ఏమైనా పెరుగుతాయి అనుకుంటే ఆటోమేటిక్గా అనేది డిక్రీజ్ అయిపోతుంది. ఎందుకంటే బేసిక్గా దీనివల్లనే ఈ గ్యాస్ అనేది ఎఫెక్ట్ అయితే మాకు కనపడుతుందండి. చాలా రెస్టారెంట్లు క్లోజ్ అవ్వడము, కొన్ని రెస్టారెంట్లు కొన్ని ఫుడ్ ఐటమ్స్ ని మాత్రమే అందుబాటులో ఉంచుతున్నాయి కాబట్టి ఆర్డర్లు కూడా తగ్గిపోయినట్లుగా ఫుడ్ డెలివరీ బాయ్స్ అయితే చెప్తున్నారు. గతంలో రోజుకి 2000 వరకు సంపాదిస్తే ప్రజెంట్ 1000-1500 వరకు మాత్రమే సంపాదించగలుగుతున్నామని, ఇదే విధంగా పరిస్థితులు కొనసాగితే ఇంకా తీవ్రతరం అయ్యేటువంటి సమస్య ఉంది అని కూడా చెప్తున్నారు. దాదాపు 4 లక్షల మంది గిగ్ వర్క్స్ నగర వ్యాప్తంగా ఉన్నారు. వారిలో దాదాపు 2 లక్షల మందికి పైగా మనకి ఫుడ్ డెలివరీ బాయ్స్ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రజెంట్ వారి పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది అని కూడా అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ పరశురామ్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.